లో మొదటి నుంచి ఇది సందర్భం కాకపోయినా మీరు రైతుల ఇష్యూని డైల్యూట్ చేయకండి. మళ్ళీ దీన్ని ఇటు తీసుకొచ్చి అటు ఇటు పెట్టి రైతులదే ప్రాధాన్యం, ఇది మీకు అవసరమైతే ఉపయోగించుకోండి. షాద్ నగర్ దగ్గర ఉదయం 10 గంటలకు 11 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని చెప్పిండ్రు. గుర్తు తెలియని వ్యక్తి అతను వెపన్ తీసి కాల్చడానికి పోయిండు, పోలీసులు ఎదురుకాల్పులు జరిగితే చనిపోయిండు అన్నారు. ఆ ప్రకటన ప్రకారం చనిపోయింది ఎవరో తెలియదు, అంతే కదా. కానీ అక్కడ చనిపోయిందని ప్రకటించిన మరుక్షణము నయీం ఇళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు మిషన్లతో లెక్క పెడుతున్నారు. మొత్తం 2 రోజులు లెక్క పెట్టిర్రు అని తేల్చిండ్రు. 2 రోజులు లెక్క పెట్టిన సొమ్ములు ఎక్కడ పోయినాయి? ఆడ ఎన్కౌంటర్ జరగకముందే నయీం అడ్రస్లన్నీ ఎట్లా తెలిసినాయి పోలీసులకు? అంటే సింపుల్గా దీంట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ధనదాహం తీర్చుకోవడానికి నయీం ఎన్కౌంటర్ జరిగింది తప్ప, ఈరోజు ప్రజలందరూ దాన్ని ప్రశ్నిస్తారు కాబట్టి కరడుగట్టిన తీవ్రవాది లేకపోతే కరడుగట్టిన నేరస్తుడు మాఫియా డాను నయీంను కాల్చి చంపినామని ప్రభుత్వం చెప్పుకుంది. మరి నయీంతో అంటగాగిందని ఆ పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తుల ఆధారాలు బయటకు వచ్చినాయి. నిజంగానే చర్యలు తీసుకునేది ఉంటే ఈ అధికారులతో పాటు వాళ్ళ మీద కూడా ఏదైనా చర్యలు తీసుకొని ఉండాల్సి ఉండే కదా. కేవలం నిన్న ఖమ్మం జిల్లాలో రైతుల అంశాన్ని పక్కదారి పట్టించడానికి మీడియాలో రైతులకు సంబంధించిన వార్తలు పత్రికలు ప్రసార సాధనాలు ప్రధానంగా తీసుకోవడంతో తెలంగాణ ఉండే రైతులందరూ ఒక్కసారి ఉలిక్కిపడి ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరి రాక్షస పాలన పట్ల ప్రజలు చర్చించుకుంటారని ఈ అధికారుల సస్పెన్షన్స్ తీసుకొచ్చి నిన్న ముందల పెట్టారు. ఒక సమస్యను పక్కదారి పట్టించడానికి ఇంకొక సమస్యను తీసుకొచ్చి ముందల పెడుతున్నారు. ఇవాళ మీరు నేను ఇంత కీలకమైన రైతుల సమస్యల మీద అరగంట సేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం నయీం దగ్గరికి పోవాల్సి వచ్చిందంటే ప్రభుత్వం ఎలాంటి పన్నాగాలతోటి ఎత్తుగడలతో వ్యూహాలతో ముందుకు వస్తుందో మీరు అర్థం చేసుకోండి. నయీం కేసులో వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిచ్చుకలు. అసలు ఉన్నోళ్ళ కథ ఆ సొమ్మంత ఎక్కడ పోయింది, ఆ సొమ్ము ఎవరింటికి చేరింది, ఏం సంగతి తేలాలి. ఇవన్నీ పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో తుమ్మలను హరీష్ను విచారణ జరిగే వరకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. మార్కెటింగ్ శాఖ మంత్రిగా హరీష్ మీద బాధ్యత ఉన్నది. జిల్లా మంత్రిగా అడ్డగోలుగా నోరు అదుపులో పెట్టుకోకుండా రైతులను అవమానించిన తుమ్మల మీద బాధ్యత ఉన్నది. పూర్తి స్థాయిలో విచారణ జరిగే వరకు ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేస్తే తప్ప భయం అనేది ఉండదు మంత్రులకు. ఇలా జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చిన్న స్థాయిలో ఉండే చిరుద్యోగుల మీద వేటుపడ్డది. అది సరిపోదు, అది సమస్యను పక్కదోవ పట్టించడమే అవుతుంది. నిజంగానే రైతులకు జరిగిన అవమానం పట్ల ముఖ్యమంత్రి గారు తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించి ఉంటే, ఆ రైతుల పట్ల సానుభూతి ఉంటే హరీష్ను తుమ్మలను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి.